యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్రీస్తు యేసు నామములో శుభాకాంక్షలు చెప్తున్నాను. బైబిల్ పరిశోధన భాగములో ఈ రాజుల గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు రాజులను గూర్చి కొన్ని విషయాలను మనం గమనించగలం. మొదటిగా హెబ్రీ చరిత్రలోని రాజుల గ్రంథాలు దేవుని రాజ్యాన్ని గూర్చి ప్రత్యక్షపరుస్తున్నాయి. దీనినే హెబ్రీల రాజ్యము అని కూడా పిలుస్తుంటారు. అయితే ఇది క్రొత్త నిబంధనలో మనం తెలుసుకుంటున్న దేవుని రాజ్యం కాదుగాని ఇది కేవలం హెబ్రీలకు సంబంధించిన దేవుని రాజ్యమై ఉంది. వాస్తవానికి దేవుడే తన ప్రజలైన హెబ్రీలను పరిపాలించగోరినప్పుడు వారు ఆయన పరిపాలనను తిరస్కరించి మానవ పరిపాలననే కోరుకుంటూ వచ్చారు. అయితే ఇది వారి కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని చిత్తము కాకపోయినప్పటికీ దేవుడే వారి చిత్తాన్ని అనుమతించాడు. ఇశ్రాయేలు రాజ్యము, వారి రాజుల నియామకము దేవుని హృదయములో నుండి పుట్టిన దేవుని స్వచిత్తము కాక దేవుడు అనుమతించిన తన ప్రజల స్వచిత్తమై ఉంది. దేవుని స్వచిత్తము మరియు తన స్వంత కోరికల ప్రకారము దేవుడు అనుమతించే మన స్వచిత్తము, ఈ రెండు అంశాల్ని ఎప్పుడూ మీ హృదయములో ఉండనివ్వాలి. ఈ విధంగా తన ప్రజలు కోరుకున్న ఆత్మీయ భ్రష్టులైన ఆ దుష్ట చక్రవర్తుల ద్వారా సంభవించిన పరిణామాలకు, పర్యవసానాలకు దేవుడు బాధ్యుడు కాడు. ఈ విధంగా తన ప్రజలు కోరుకున్న వారి రాజ్యము, వారి రాజులు వారెదుర్కొన్న భయంకర ఫలితాలను రాజుల గ్రంథాల్లో మనం చదువుతాం. ఇక దావీదు కుమారుడైన సొలొమోను కాలంలో హెబ్రీల ద్వారా దాని ఔన్నత్యానికి చేరుకుంది. తన ప్రజలు యాజకుల ద్వారా పనిచేస్తూ దేవుడు తానే స్వయంగా తన ప్రజలను పరిపాలించుకున్నాడు. తన ప్రజలపైని దైవ పరిపాలన స్థాపించాలనుకున్నాడు. కాని వారి చిత్తము, వారి ఉద్దేశ్యము వేరుగా ఉంది. వారు తమకొక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నప్పటికీ అది దేవుని చిత్తము కానందున చివరకు అది నిలువలేదు. 2వ రాజులు 17వ అధ్యాయము 22, 23 వచనాల్లో ఈ సత్యాన్ని మనం చూస్తాం. ఇశ్రాయేలు వారు యెరోబాము చేసిన పాపములలో దేనిని విడువక వాటిని అనుసరించుచూ వచ్చిరి గనుక తన సేవకులైన ప్రవక్తల ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఆయన ఇశ్రాయేలు వారిని తన సముఖములో నుండి వెళ్లగొట్టెను. ఆ హేతువు చేత వారు తమ స్వదేశములో నుండి అస్సూరు దేశములోనికి చెరగొని పోబడ్డారు. నేటి వరకు వారచ్చట ఉన్నారు. ఈ వాక్య భాగము ద్వారా వారి రాజ్యము ఏ విధంగా విభజించబడిందో, అటు తర్వాత ఏ విధంగా నిర్మూలమైందో మనం తెలుసుకుంటాం. ఇదే విధంగా 2వ రాజులు 25వ అధ్యాయమంతటిలో యోధా రాజ్యమని పిలువబడిన యోధా, బెన్యామీను గోత్రాలు ఏ విధంగా అన్యుల వశమైపోయాయో మనం చూస్తాం. 25వ అధ్యాయము 21వ వచనములో వారు రెబ్లా పట్టణములో కత్తివాతచే చంపబడ్డారు. ఈ రీతిగా యోధావారు తమ దేశములో నుండి ఎత్తుకుని పోబడిరి. ఇక యోధా అనబడిన దక్షిణ రాజ్యము పట్టబడడం ఊహించినంత తేలిగ్గా జరగలేదు. 1, 2 లేక కొన్ని దినాల్లో జరిగింది కాదు. బబులోను సైన్య సమూహాలు ఒక్క దినములో యెరూషలేమును ముట్టడించి కొద్ది దినాల్లో స్వాధీనపరుచుకోలేదు గాని 20 సంవత్సరాల కాల వ్యవధిలో యెరూషలేము ముట్టడ జరిగింది. 20 సంవత్సరాల కాల పరిమితిలో ముమ్మారు పట్టబడిన యెరూషలేము మొదటిగా యోధా రాజైన యెహోయాకీము కాలములో ముట్టడించబడింది. రాజైన యెహోయాకీము బబులోను ప్రభుత్వానికి లోబడి 3 సంవత్సరాలు సేవ చేసి తరువాత బబులోనుపై తిరుగుబాటు చేశాడు. యెహోయాకీము కుమారుడైన యెహోయాకీను తిరుగుబాటు చేసిన సమయములో తిరిగి 2వసారి కూడా బబులోను జయం పొందింది. ఈ 2వసారి యూదుల్లో అనేకులు బబులోనుకు చెరగొని పోబడ్డారు. ఆ సమయములో సిద్కియా యోధా రాజుగా చేయబడ్డాడు. 10 సంవత్సరాల తర్వాత రాజైన సిద్కియా బబులోనుపై తిరుగుబడ్డాడు. ఆ సమయములో తిరిగి 3వసారి కూడా బబులోను యోధాను జయించింది. 3వసారి దాడిలో
యెరూషలేము నేలమట్టం చేయబడింది. ఈ విధంగా బబులోను యోదాను తిరుగుబాటు రాజ్యంగా గుర్తించింది. ఈ విషయాన్ని ఎజ్రా, నెహెమ్యా గ్రంథాల నుండి మనం తెలుసుకోవచ్చు. యూదులు బబులోను చెర నుండి విడిపించబడి దేవుని మందిరాన్ని, దేవుని పట్టణాన్ని కట్టించడానికి రాజైన కోరెషుచే అనుమతి పొంది మందిరపు పని ప్రారంభించారు. అయితే ఆ పనిలో వారెంతో వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ఎవరైతే యూదుల్ని వ్యతిరేకించారో వారు ఒక ఉత్తరం రాసి రాజుకు పంపారు. ఆ ఉత్తరములోని విషయమేమిటంటే, బబులోను ప్రభుత్వ కాలము నుండి ఈ యూదులు తిరుగుబాటుదారులుగా పేరు తెచ్చుకున్నారు. యూదులు తిరుగుబాటుదారులనే విషయము పూర్వీకులు వ్రాయించిన రాజ్యపు దస్తావేజులను పరిశీలిస్తే తమకు అర్థము కాగలదంటూ వారి ఉత్తరాన్ని రాజుకు సమర్పించారు. ఆ విధంగా వారు రాజ్యపు దస్తావేజులను వెలికి తీయించి యూదులు తిరుగుబాటుదారులని రుజువు చేయిస్తూ రాజుచే పని నిలిపివేయించారు. హెబ్రీ రాజ్య ఆవిర్భావము, పతనము, ఈ రెండు విషయాలు రాజుల గ్రంథాల నుండి మనం తెలుసుకోగలం. ఈ వివరాలు చదువుతూ ఉన్నప్పుడు ఎంతో భయాన్ని కలిగించగలవై ఉంటున్నాయి. ప్రత్యేకంగా రాజులు అనే శీర్షికన వ్రాయబడిన ఈ గ్రంథాల్లో హెచ్చరికలుగా, మాదిరిలుగా మన ఎదుట నిలువబడి ఉన్న వీరి జీవితాల ద్వారా మనము నేర్చుకోవలసిన పాఠము ఎంతైనా ఉంది. రాజుల జీవితాల్లో ఎక్కువ మంది హెచ్చరికలుగానే మిగిలిపోయారు. బహుకొద్ది మంది మంచి మాదిరిని తమ వెనుక విడిచి వెళ్లారు. యోధా రాజులు కొందరు కొన్ని సమయాల్లోనైనా కొంత మంచిగా ఉండగలిగారు. ఇశ్రాయేలు రాజులైతే అందరూ అన్ని వేళలా తమ జీవితమంతా దేవుని ఎదుట చెడ్డవారుగానే ఉన్నారు. ఉదాహరణకు దావీదు కుమారుడైన సొలొమోను తన ముందు వెనుక తరాలలోనే గొప్పవాడని దేవునిచే అనిపించుకున్నాడు. సొలొమోను తన జీవితాన్ని మొదట దేవుని ఎదుట బాగానే ప్రారంభించాడు. రాజైన సౌలులాగే మంచి ప్రారంభాన్ని కలిగి ఉన్నాడు. అయితే ప్రారంభం అద్భుతంగా ఉన్నప్పటికీ ముగింపు సంతృప్తికరంగా లేదు. సొలొమోను తన పరుగును సరిగా తుదముట్టించలేకపోయాడు. సొలొమోను తన రాజకీయ జీవిత ప్రారంభంలో తన తండ్రి అయిన దావీదుచే రాజకీయ జీవిత నియమావళిని, మంచి ప్రవర్తన విధానాన్ని నేర్చుకున్నాడు. దావీదు చాలా వృద్ధుడై మరణించే ముందు తన పడకపై నుండి సొలొమోనుకు తన జీవిత అనుభవాన్ని గూర్చి, ఇంకా తనకు ఎవరు ఎట్టి మేలులు కీడులు చేశారో కూడా చెప్పి ప్రతి ఒక్కరి ఎడల తన కుమారుడైన సొలొమోను ఏ విధంగా ప్రవర్తించాలో, వ్యవహరించాలో దావీదు అతనికి తెలియజేశాడు. తాను తన కష్ట సమయంలో అబ్షాలోము ఎదుట నుండి పారిపోతున్నప్పుడు షిమీ అనే అతడు దావీదును ఎలా విమర్శించాడో, షిమీకి సొలొమోను ఏమి చేయాలో కూడా చెప్పాడు. దావీదైతే షిమీకి తానిచ్చిన మాట ప్రకారము అతన్ని చంపలేదు. అదేవిధంగా యోవాబు యుద్ధకాలములో చేసినట్టు సమాధాన కాలములో అబ్నేరు, అమాషా అనే వారిని చంపాడు. బహుశా దావీదుకు అబ్షాలోమును తన కుమారుని గూర్చిన బాధ సైన్యాధిపతి అయిన యోవాబు ఎడల కలిగి ఉండొచ్చు. ఇశ్రాయేలు జాతికి 3వ రాజైన సొలొమోను తన తండ్రి అడుగుజాడల్లోనే నడుచుకోవడం ప్రారంభించినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇతడు యథార్థమైన విధేయతతో కూడిన ప్రార్థనలు చేసి అంగీకరించబడ్డాడు. నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యమని జ్ఞానము కొరకు ఎంతో దీన హృదయముతో దేవునికి ప్రార్థించాడు. ఇటు సొలొమోను ప్రార్థనకు దేవుడు స్పందించి అతడు అడుగకపోయినప్పటికీ జ్ఞానముతో పాటు ఐశ్వర్య ఘనతలను కూడా ఇస్తానని చెప్పి అనుగ్రహించాడు. ఆ విధంగా తన ముందు వెనుక తరాలలోని రాజులు, గనులైన వారందరిలో సొలొమోనుకెవరు సాటి రానంత గొప్పవాణ్ణి చేశాడు దేవుడు. ఇతని జ్ఞానము, గొప్పతనము 127వ కీర్తన నుండి, ప్రసంగి గ్రంథము నుండి మనం తెలుసుకోగలం. భూమిపై జీవించిన వారందరిలో జ్ఞానిగా, ఐశ్వర్యవంతునిగా, ఎంతో అనుభవజ్ఞునిగా వెలుగొందిన సొలొమోను
అదే కొలతలో అపజయాన్ని కూడా పొందాడు. ఐక్య ఇశ్రాయేలుగా ఉండిన ఆ రాజ్యము విభజించబడి కాలక్రమంలో చెరపట్టబడి అటు తరువాత నిర్మూలం అవడానికి కారణం సొలొమోను పాపమే గాని దావీదు పాపం కాదు. దావీదు పాపం చేశాడు, పశ్చాత్తాపపడ్డాడు, ఒప్పుకొని విడిచిపెట్టబడ్డాడు, దేవుని కనికరాన్ని పొందుకున్నాడు. దేవుడు దావీదును క్షమించాడు. ఆ విధంగా ఒక్కసారి తొట్టిల్లిన దావీదు 24 సంవత్సరాలు ఉత్తమ చక్రవర్తిగా పరిపాలించాడు. ఇశ్రాయేలు రాజ్య ఘనత ఉన్నత శిఖరాల్ని చేరుకుంటున్న తరుణములో సొలొమోను ప్రక్కకు తొలగిపోవడం ప్రారంభించాడు. ఇతని పాపాలు కామాతురత, విగ్రహారాధన. ఇతడు అన్యులైన 700 మంది భార్యల్ని, 300 మంది ఉపపత్నుల్ని కలిగి ఉంటూ వారిచే అన్య దేవతలు, దెయ్యాల వైపు త్రిప్పివేయబడ్డాడు. ఈ విధంగా ఆత్మీయ పతనానికి, విశ్వాస భ్రష్టత్వానికి సొలొమోను చేరుకున్నాడు. చివరికి తప్పకుండా తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపం పొందాడని అనడానికి కొన్ని కారణాలను మనం పరిశీలించగలం. మొదటి కారణము, వాస్తవానికి సొలొమోను ఒక గొప్ప నిర్మాణకుడు. అతడు మందిరము నిర్మించాడు, నగరులు, నీటి కొలనులు, ఉద్యానవనాలు నిర్మించాడు, వాడలను నిర్మించాడు. అసాధారణమైన నిర్మాణ విధానం తెలిసినవాడు, ఎంతటి నైపుణ్యం గలవాడు. 127వ కీర్తనలో యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమని ఒక విధంగా తన ప్రయాసలను గూర్చియే మాట్లాడుతున్నాడు. అనగా కొన్నిసార్లు మనము తప్పుడు ప్రణాళికలు కలిగి తప్పుడు నిర్మాణాలని నిర్మించవచ్చు. అనగా 127వ కీర్తనలో సొలొమోను పిల్లల జీవిత నిర్మాణాన్ని గూర్చి ప్రాముఖ్యంగా మాట్లాడుచున్నాడు. సొలొమోను కుమారుడైన రెహబాము జీవితము సరిగా నిర్మించబడలేదు. అతడు స్వతంత్రంగా, జ్ఞానయుక్తంగా ఆలోచించలేని మూర్ఖునిగా గమనిస్తాం. సొలొమోను తన కుమారుని జీవితాన్ని సక్రమంగా నిర్మించడానికి ఎంతో ప్రయాసపడి ఉండొచ్చు. అయితే తన ప్రయాసంతా వ్యర్థమైపోయింది. అందుచేతనే తన వృద్ధాప్యములో పశ్చాత్తాపముతో ఈ 127వ కీర్తనలో యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమని తెలియజేస్తున్నాడు. ఇక రెండవ కారణము, సొలొమోను వ్రాసిన ప్రసంగి గ్రంథము కూడా యవనులకు అనేక సత్యాలను బోధిస్తుంది. ఇక్కడ సొలొమోను తన ఒక అనుభవజ్ఞుడిగా తన అనేక అనుభవాలను తన రచనలో తెలియజేస్తూ తాను అనుభవించిన దుఃఖ అనుభవాలు మరెవరూ అనుభవించకూడదని హెచ్చరిస్తున్నాడు. ఈ విధంగా ప్రసంగి గ్రంథ పరిశీలన అనంతరం సొలొమోను చివరికి దేవుని చేరుకున్నట్లు అర్థం చేసుకోగలం. ఇక సొలొమోను దేవుని దగ్గరకు వచ్చాడు అనడానికి మూడవ కారణము, ఇశ్రాయేలు చరిత్ర మనకు మరలా చెప్పబడినప్పుడు అందులో సొలొమోను చేసిన పాపాలు కనిపించవు. ఇక దక్షిణ రాజ్యమైన యోధా రాజుల్లో తమ జీవితాల్లో కనీసం కొంతకాలమైనా మంచిగా ఉన్నవారు కొందరున్నారు. అట్టి మంచి రాజుల్లో ఒకరు రాజైన హిజ్కియా. కొన్ని విధాల చూస్తే హిజ్కియా మనము అనుసరించదగిన మంచి మాదిరి అయి ఉన్నాడు. ఇతడు పర్వతాలపైన ఇతర చోట్ల తన ప్రజలు నిలుపుకొనిన విగ్రహాల్ని, దేవతా స్తంభాల్ని విరిగగొట్టించాడు. మోషే కాలములో వారు అరణ్య సంచారములో ఉండగా ఒకానొక ప్రత్యేక సందర్భములో చేయించబడిన ఇత్తడి సర్పాన్ని వారు పూజిస్తూ ఉండగా హిజ్కియా దానిని ముక్కలు ముక్కలుగా చేయించాడు. రాజైన హిజ్కియా ఇశ్రాయేలు దేవునిలో ఎంతగానో విశ్వాసముంచాడు. ఇతని తరువాత గాని ముందు గాని ఇతడు దేవునికి సమీపంగా నడిచినంతగా మరెవరూ నడవలేదు. హిజ్కియా అన్ని విషయాల్లోనూ దేవుని మార్గాల్ని అనుసరించి బహు జాగ్రత్త కలిగి దేవుని ఆజ్ఞలన్నిటికీ విధేయుడయ్యాడు. దేవుడతనికి తోడయ్యున్నందున అతడు తన పనులన్నిటిలో వర్ధిల్లాడు. అనుసరించదగిన మంచి మాదిరి హిజ్కియా జీవితములో ఎంతగానో ఉన్నప్పటికీ కొంత హెచ్చరికగా కూడా తన జీవితములో లేకపోలేదు. హిజ్కియా రోగైనప్పుడు యెషయా ప్రవక్త ద్వారా దేవుడి హిజ్కియాతో మాట్లాడాడు. నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు, గనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనుము అని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడతట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. అయితే దేవుడతనికి సమాధానమిస్తూ, నీవు కన్నీళ్లు విడుచుట
చూచితిని, నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగుచేసేదను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చెదనని దేవుడన్నాడు. హిజ్కియాకు హెచ్చరిక పంపబడినప్పటికీ అతడు ప్రార్థించాడు, సమాధానం పొందాడు. ఈ విధంగా అతడు మనకొక మాదిరి చూపించాడు. ఎందుకంటే ఏదైనా రోగము లేక మరణకరమైన స్థితి మనకెదురైనప్పుడు హిజ్కియా వలె ప్రార్థించి దేవుని కృప పొందడానికి మనలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. అయితే మరికొన్నిసార్లు యేసు ప్రభు వలె నా ఇష్టం కాదు, నీ చిత్తమే అని కూడా మనం చెప్పవలసిన వారమై ఉన్నాం. ఒకవేళ ఆ విధంగా మరణించవలసొస్తే మనలో ఎవరికి ఇష్టముండదు. కాని ప్రభువునందలి మరణానికి అవతల వైపునున్న పచ్చిక బయళ్ళు ఎండిపోయేవి కావు, శాంతికరమైన జలాలు హరించిపోయేవి కావు, గిన్నె వెలితి పడదు. అయితే వ్యాధికి ఫలితంగా కలిగే దుఃఖానికి, ఎడబాటుకు నిర్వచనంగాను ఉన్న మరణాన్ని ఎవరూ కోరుకోరు. అయితే ఇంకా కొన్నిసార్లు ఏదైనా వ్యాధి బాధకు ఫలితము మరణం కావచ్చును. ఉదాహరణకు లాజరు విషయం చూస్తే అతనికి ఆ వ్యాధి మరణం కొరకు కలుగలేదు, గాని దేవుని మహిమ నిమిత్తము కలిగిందని మనం చూస్తాం. గనుక ఎప్పుడూ చావుకే దగ్గరగా ఉంటామని ఆలోచించనక్కర్లేదు. గాని మన జీవితంలో ఏదైనా బాధ, వ్యాధి కలిగిందంటే దేవుని మహిమ కొరకు కూడా కలగొచ్చు, రావచ్చు అనుకోవాలి. ఇక హిజ్కియా జీవితంలోని ఇట్టి మంచి మాదిరితో పాటు ఒక గొప్ప హెచ్చరిక కూడా మనం చూస్తాం. హిజ్కియా రోగము నుండి బాగుపడిన తర్వాత బబులోను దేశము నుండి అతను చూడ్డానికి కొందరు వస్తారు. అతడు వారికి ఆయుధాల్ని, నిధుల్ని, ఖజానా అంతటినీ దేన్ని మరుగు చేయక చూపిస్తాడు. ఆ సందర్భంగా దేవుడు యెషయా ద్వారా అతనితో ఈ విధంగా తెలియజేస్తూ, రాగల దినాల్లో ఏమీయూ మిగలకుండా నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంతా బబులోను పట్టణానికి ఎత్తుకొని పోబడుతుందని, మరియు నీ కుమారులు బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయబడతారని బబులోనుచే యెరూషలేము పట్టబడే విధానాన్ని గూర్చి మాట్లాడుతూ ఉండగా, హిజ్కియా తన తదనంతరం ఏమి సంభవించినా తనకవసరం లేదన్నట్టుగా నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే, నా దినములలో సమాధానము సత్యము కలుగుట మేలేగదా అని యెషయాతో అన్నాడు. తన కుమారులకు ఏమి జరగనున్నది తనకు పట్టనట్లు మాట్లాడిన హిజ్కియా నిజంగా మంచి మాదిరికరమైన తండ్రి కాడు. ఈ విధంగా ఇశ్రాయేలు రాజ్య చరిత్రలోని అనేక రాజులు మంచి మాదిరి కాలేకపోయారు. ఇక ఇశ్రాయేలు రాజ్య చరిత్రలోని ప్రవక్తలు మంచి ఉదాహరణలుగా, నిదర్శనాలుగా ఉన్నారు. కొంతమంది ప్రవక్తలైతే పెద్దగా వెలుగులోనికి రాలేకపోయినప్పటికీ, లేక ప్రసిద్ధి చెందకపోయినప్పటికీ, ఏలియా, ఎలీషాల వంటి ప్రవక్తల జీవితాలు బహు వివరంగా మన ముందున్నాయి. 2వ రాజుల గ్రంథములోని ఎలీషా జీవితాన్ని కొంత పరిశీలించినట్టయితే అతడెంతో శక్తివంతమైన పరిచర్యను కలిగి ఉండడం మనం గమనిస్తాం. ఈ ఎలీషా కాలములో సిరియా రాజ్య సేనాధిపతి అయిన నయమాను కుష్ఠరోగిగా ఉన్నాడు. ఈ సిరియన్లు ఆ కాలములో ఇశ్రాయేలు మీదికి వెళ్లి దాన్ని జయించి అక్కడ నుండి కొందరిని చెరపట్టి తెచ్చారు. వారిలో ఒక బాలిక ఉంది. ఈ చిన్నబిడ్డ నయమాను భార్యకు పరిచారకునిగా పంపబడింది. ఈమె తన యజమాని అయిన నయమానుకు కలిగిన కుష్ఠరోగాన్ని మానపగల ప్రవక్త ఇశ్రాయేలు దేశములో ఉన్నాడని తెలియజేసింది. అప్పుడు నయమాను తన సేవకులతో రథంపై బయలుదేరి ఎన్నో ఆలోచనలతో ఎలీషా కుటీరాన్ని చేరుకున్నాడు. తాను సైన్యాధిపతి గనుక ఎలీషా ఎంతో మర్యాద కలిగి సన్మానపూర్వకంగా, సగౌరవంగా తనను స్వీకరించాడు. ఏదో పెద్ద కార్యక్రమం చేస్తాడని మొదలైన విధాలుగా ఆలోచించి ఉండొచ్చు. అయితే నయమాను ఎలీషా చోటికి వెళ్ళినప్పుడు ఎలీషా అలాంటివేవీ చేయకపోగా, అసలు బయటికే రాకుండా ఒక పనివారిని పంపి, ఒక దూతను పంపి యోర్ధానులో 7 మార్లు మునగమని చెప్పాడు. దానితో నయమానుకు కోపమొచ్చి తన రథచక్రాలు నేల దుమ్ము రేపుతుండగా వేగంగా వెనక్కి వెళ్ళిపోతూ, ఇంతకంటే గొప్ప నదులు నాకు లేవా అని పేరు పేరున వాటిని జ్ఞాపకం చేసుకుంటూ, బురద నిండిన ఆ యోర్ధానులో
నేను మునగను అని నిర్ణయించుకున్నాడు. అంతలో తన పనివాడొకడు జోక్యం చేసుకుని, ఇంతకంటే కష్టతరమైనది ఏదో గొప్ప పని ఆ ప్రవక్త సెలవిస్తే చేసేవాడవే కదా, అంతకంటే యోర్ధానులో మునగడం తేలికే గదా, ఒకసారి ప్రయత్నించకూడదా నాయనా అని బ్రతిమాలాడు. నయమాను మనసు మార్చుకుని వెనక్కి వెళ్ళి చెప్పినట్టు చేశాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 7 సార్లు బురద నిండిన యోర్ధానులో మునిగి పసిబిడ్డ శరీరములాంటి శుద్ధత, సుకుమారము కలిగి బయటికి వచ్చాడు. యేసుక్రీస్తులోనైన రక్షణ సువార్తకు ఈ సంఘటన ఒక మంచి ఉపమానం. అనేకులు రక్షణ పొందగోరుతూనే దీని సామాన్య విధానాన్ని అర్థం చేసుకోలేరు. కుష్టు కలిగిన నయమానుకు చెప్పబడిన యోర్ధానులో మునగడం ఎంత సామాన్యమో, యేసుక్రీస్తునందలి విశ్వాసముతో రక్షణ పొందడం అంతటి సామాన్యం. అక్కడ కుష్ఠరోగము గొప్పది, కలుగుబోయే స్వస్థత గొప్పదే, కాని ఆ నీటిలో మునగడము అతి తేలికైన పని. అలాగే మన పాపము గొప్పది, మనం పొందవలసిన రక్షణ కూడా గొప్పది. కాని కేవలం యేసుక్రీస్తులో నమ్మకముంచితే చాలు. అసలు ఖరీదు లేని పని పాపి చేయవలసినదేమిటంటే యేసుక్రీస్తునందు విశ్వాసముచ్చటం. ఇందును బట్టే సువార్త ప్రకటన అనేది వెర్రితనంగా అనిపిస్తుంది లోకానికి, అనగా నశించేవారికి. ఈ విధంగా జ్ఞానులు, ఆలోచనపరులు, గనులెందరూ ఈ రక్షణను పోగొట్టుకుంటున్నారు. కాని మీరనుకునే సువార్త ప్రకటనయను వెర్రితనము చేతనే నమ్మివారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పం. దేవునికి స్తోత్రం. ఇక ప్రవక్తల పరిచర్య చూస్తే వీరు దేవుని పక్షంగా మాట్లాడువారు మాత్రమే కాదుగాని దేవుడు వీరి ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. వీరు దేవుని వాక్యం ఎదుట నిలువబడమే కాదుగాని దేవుని వాక్యాన్ని ప్రకాశింపచేసివారై ఉన్నారు. అనేక అభ్యంతరాల గుండా దేవుని పరిచర్యను ప్రవక్తలు ఎల్లవేళల జరిగించారు. పరిచర్య ఎడతెగని అభ్యంతరాల గుండా వెళుతుండగా దేవుడు ప్రవక్తలను లేవనెత్తుతూ వచ్చాడు. క్రొత్త నిబంధనలోనైతే పరిచర్య భారము, బాధ్యత సంఘంపై ఉంది. సంఘము అభ్యంతరాల గుండా వెళ్ళినప్పుడు దేవుడు అపోస్తలులను లేపాడు. అపోస్తలులు క్రొత్త నిబంధన పత్రికలు రచించారు. ప్రవక్తలు ప్రవచన గ్రంథాలు రచించారు. ఆనాడు ప్రవక్తలు సమస్య నిర్మూలించబడే వరకు విలపించేవారు. ఈనాటి సమస్యలు నిర్మూలించబడే వరకు అట్టి బాధ్యతను సంఘము చేపట్టాలి. ఈ విధంగా నేటి సంఘానికి అందలి సమస్యలకు ప్రవక్తలు గొప్ప మాదిరి. ఇక రాజుల మొదటి గ్రంథం 2వ గ్రంథములోని సారాంశమేమిటంటే ఇందులో రాజ్యం యొక్క ఆవిర్భావము మరియు దాని పతనాన్ని మనం గమనిస్తాం. ఈ రాజ్యాన్ని గూర్చి మనం తెలుసుకుంటూ ఉన్నప్పుడు ఆయన సంఘమైన మనము ఒక పవిత్ర దేశముగా దేవుడు మనము ఏమి చేయాలని ఆశిస్తున్నాడో వాటిని చేయడానికి ఈ వాక్య సత్యాలను మన ఆత్మీయ జీవితాల్లో అన్వయించుకోవాలి. ఇక ఇందులో అనేకమైన రాజులు, వారి జీవితాలు మనకు గొప్ప హెచ్చరికలుగాను, మరికొందరి జీవితాలు గొప్ప మాదిరికరంగాను ఉన్నాయి. అంతమాత్రమే కాకుండా ఇందులోని ప్రవక్తలు, వారి సందేశాలు కూడా గొప్ప మాదిరికరంగా మనకుంటున్నాయి. ఇక నయమానుకు ఇవ్వబడిన గొప్ప శుభ సందేశము ఎంతో సామాన్యమైనదిగా ఉంది. నయమాను నమ్మి విధేయత చూపడం ద్వారా తన కుష్ఠరోగాన్ని బాగుచేసుకున్నాడు. తన కుష్ఠరోగం బాగయింది. అలాగే ప్రియ సోదరుడా, సోదరి, నీవు కూడా నయమాను వలె ఆత్మీయ కుష్ఠరోగమైన పాపము నుండి స్వస్థత పొందాలని, బాగుపడాలని ఇప్పుడే నీవు ఆశిస్తే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఆయనకు లోబడి జీవించడానికి ఈ శ్రేష్టమైన సమయంలో తీర్మానము చేసుకొనుమని ఎంతో ప్రేమతో నీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు నిన్ను దీవించునుగా. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.